దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. గమనించినట్లయితే గనక ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నాకు చేసిన ఉపకారాలను నేను ఆయనకేమిచ్చి ఆయన రుణాన్ని చెల్లించదను అని మాట్లాడుతున్నాడు. మనం చూసినట్లయితే గనక దేవుడు మన జీవితంలో అనేకమైన మేలులు చేసి ఉన్నాడు. అనేకమైనటువంటి అద్భుతాలను చేశాడు. అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, మన ఊహకు మించినటువంటి కార్యాలను ప్రభువు ఎన్నో చేసి ఉన్నాడు. అయితే ఆయన మనకు మేలుని చేశాడు. మనం ఆయనకి ఏం చేశాం? ఆయన మనకు ఎన్నో కార్యాలు జరిగించాడు. ఎన్నెన్నో లెక్కలేనటువంటి కార్యాలను ప్రభువు మన కొరకు చేసినప్పుడు మనం ఆయనకి ఏం చెల్లించాము? ఏమి ఇస్తే ఆయన రుణాన్ని తీర్చుకోగలుగుతాం? ఆయన చేస్తున్న మేలులన్నిటికీ, ఆయన చేసిన ఉపకారాలన్నిటికీ కూడా ఏమి ఇచ్చినను కూడా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క నామంలో నువ్వు ప్రార్థించాలనేసి ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయనకేమి ఇచ్చినా కూడా నీ రుణాలు తీర్చుకోలేవు. అయితే ఒకటి మాత్రం చేయొచ్చు, నీవు నీలాగా ఒకప్పుడు నీవు దేవుని ఎరగక మునుపు, సరైనటువంటి మారు మనసు పొందక మునుపు ఎలాగున్నావు, దేవుని ఎరిగి మారు మనసు పొందిన తర్వాత ఎలాగుంది నీ జీవితం, ఆ మునుపు లాంటి జీవితం జీవించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నువ్వు కోట్ల మంది ప్రజలు ఉంటారు. అయితే అటువంటి వారందరి కొరకు నువ్వు ప్రార్థించాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. నీ దేశం కొరకు ప్రార్థించాలి, నీ ప్రాంతం కొరకు ప్రార్థించాలి. కనీసం ఒక్క నిమిషమైనా దేశం కొరకు నువ్వు ప్రార్థించు. నీ జనుల యొక్క రక్షణ కొరకే ప్రార్థించు. నశించిపోతున్న ప్రజల రక్షణ కొరకే నువ్వు ప్రార్థించు. ఇవి దినాన చేసే ప్రార్థన ఒకానొక దినాన అది మేలుకరంగా మారుతుంది. నీవు ఈ దినాన చేసేటటువంటి ప్రార్థన ఒకవేళ నీ కన్నులకు ఇప్పుడు ఆ యొక్క చేసిన ప్రార్థనకు జవాబు రాలేదేమో, అయితే ఒకానొక దినాన ఖచ్చితముగా ఆ ప్రతిఫలాన్ని చూడగలుగుతారు. నువ్వు చూడకపోయినా నీ తరం చూస్తుంది. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని చిన్నందమా. ఆ దినాలలో విలియం కేరీ గారు అనేక రీతిలుగా స్వార్థ ప్రకటించాడు. ఎన్నో కార్యాలు చేశాడు. యూనివర్సిటీలు, పోస్టుల వ్యవస్థను ప్రవేశపెట్టిన ఆయన ఆ దినాలలో ఆయన ఆశించిన రీతిలో ఆ యొక్క ప్రతిఫలాన్ని చూడలేదేమో, ఆశించిన రీతిలో మేలును చూడలేదేమో. నేడు దేశవ్యాప్తంగా ఆ మేలులు అనేది ప్రజలందరూ అనుభవిస్తున్నారు. తరాలు గడిచిపోయిన అనుభవిస్తున్నారు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా. ఇవి దినాన నీ జనుల కొరకు, నీ దేశం కొరకు, నీ ప్రాంతం కొరకు, నీ కుటుంబం కొరకు చేసే ప్రార్థన రానున్న దినాలలో మనకి రక్షణ కొరకు ఉపయోగపడుతుందని మాత్రం నువ్వు మర్చిపో. నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నేను ప్రార్థన చేసి కూడా దేవుడు మా జనులను, మా దేశాన్ని రక్షిస్తాడంటే ఖచ్చితంగా రక్షిస్తాడు. నువ్వు సాధారణమైనటువంటి వ్యక్తివి కాదు. దేవుని యొక్క రక్తం చేత విలువ పెట్టబడి కొనబడినటువంటి కుమారుడు, కుమార్తెవు కాబట్టి ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ హృదయంలో పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. పాపరహితుడుగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మారు మనసు పొందుకొని ప్రార్థించు. ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు. దేవుడి మాటలను దీవించుగాక. అనేక మంది మ్రొక్కుబళ్ళు చేస్తుంటారు. మ్రొక్కుబళ్ళు చేసుకుని దాన్ని చెల్లించేస్తే ఇంత అయిపోతుంది అనుకోవచ్చు. అయితే నువ్వు
జనుల రక్షణ కొరకే నువ్వు ప్రార్థించు, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా ఈ మాటలు దీవించి ఆశీర్వదించి కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.